హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ మ్యాట్ స్క్వేర్. మ్యాట్ సినిమాకి సీక్వెల్గా వచ్చిన సినిమా ఇది. ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పినట్టు కథ, కథనం, తొక్క, తోటకూర లాంటి వాటితో ఎలాంటి సంబంధం లేకుండా ఆడియన్స్ని ఒక 2 గంటల పాటు హిలేరియస్గా నవ్వించిన సినిమా మ్యాడ్. సో దానికి సీక్వెల్గా వస్తున్న సినిమా మ్యాట్ స్క్వేర్. సో దీన్ని మ్యాడ్ మ్యాక్స్ అని కూడా ప్రమోట్ చేశారు. అయితే ఈ సినిమా ఆ సినిమా కంటే బాగా నవ్విస్తుందని చెప్పేసి, డబుల్ ద ఫన్ ఉంటుందని చెప్పేసి నాగవంశీ కానీ లేదంటే టీం అంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. ఈ సినిమా ప్లాట్ వచ్చి లడ్డు మ్యారేజ్ సీక్వెన్స్‌తో స్టార్ట్ అవుతుందనమాట. సో లడ్డు పెళ్లి అయిపోతుంది. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత మ్యాడ్ గ్యాంగ్ అంతా కలిసి గోవా వెళ్తారు. అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ ఏంటి అనేది ఓవరాల్ ప్లాట్ లైన్. పెర్ఫార్మెన్సెస్‌కి వచ్చేటప్పటికి పార్ట్ 1లో నారిన నితిన్ క్యారెక్టర్ చాలా లిమిటెడ్‌గా ఉంటుందనమాట. అంటే డైలాగ్స్ తక్కువ ఉంటాయి. మోస్ట్‌లీ ఒక పాట, ఒక ఫైట్ సీక్వెన్స్ అన్నట్లుగా ఉంటుంది. బట్ పార్ట్ 2 వచ్చేటప్పటికి చాలా పరిణితి చెందిన నటన ప్రదర్శించాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ విషయంలో గాని, డైలాగ్స్ విషయంలో గాని చాలా డెవలప్ అయ్యాడు. అంటే ఏదైతే బెటర్‌మెంట్ కావాలి అని చెప్పేసి అతనికి ఒక క్రిటిక్స్ రివ్యూస్ ఏవైతే వచ్చాయో దాన్ని కొంచెం సీరియస్‌గా తీసుకొని ఈ సినిమాలో బాగా వర్కౌట్ చేశాడు. సో ఈ సినిమాలో ఎక్కడ కూడా తను తక్కువయ్యాడు, ఒకళ్ళు ఎక్కువయ్యారు అన్నట్టు కాకుండా అందరితో సమానమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడనమాట. నెక్స్ట్ వచ్చి సంగీత్ శోభన్. అతని స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, టైమింగ్ గాని పీక్స్‌లో ఉంటాయి. సీక్వెల్‌లో కూడా అదే స్థాయి టైమింగ్‌తో, అదే స్థాయి కామెడీ పంచులతో చక్కగా నవ్వించాడు. మూడో హీరో రామ్ నితిన్. రామ్ నితిన్ పెర్ఫార్మెన్స్‌లో గాని, లేదంటే స్క్రీన్ ప్రెజెన్స్‌లో గాని మంచి ఎనర్జీ ఉంటుంది. సో ఎనర్జీ అలాగే కంటిన్యూ అయింది ఈ సీక్వెల్‌లో కూడా. మోస్ట్ ఇంపార్టెంట్ లడ్డు క్యారెక్టర్ ప్లే చేసిన విష్ణు. సో విష్ణు ఏంటంటే ఒక అమాయకమైన మొహం పెట్టుకొని చాలా మంచి కామెడీ పండిస్తాడనమాట. అంటే మనకి ఇంతకుముందు సీనియర్ కమెడియన్స్ తమిళ్ యాక్టర్ సెంధిల్ గాని, అలా పద్మనాభం గారు గాని అలా గుర్తొస్తుంటారనమాట మనోడి పెర్ఫార్మెన్స్‌కి. అతని మీద వేసిన పంచులు అలాగే పేలాయి. అతని క్యారెక్టర్ కూడా అలాగే పేలింది. అంటే యాక్చువల్‌గా వీళ్ళు ముగ్గురిని కూడా చాలా చోట్ల తన కామెడీ టైమింగ్‌తో స్పెసిఫిక్‌గా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో డామినేట్ చేశాడనే చెప్పాలి. సో వీళ్ళందరికంటే కూడా బాగా పేలిన, బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ లడ్డు. అండ్ నెక్స్ట్ మురళీధర్ గౌడ్. ఆయన పెర్ఫార్మెన్స్ గాని, ఆయన టైమింగ్ గాని ఈ సినిమాకి కూడా చాలా ప్లస్ అయ్యాయి. అండ్ సునీల్ అండ్ ఆయన కాంబినేషన్‌లో వచ్చే సీక్వెన్సెస్ చాలా హిలేరియస్‌గా వర్కౌట్ అయ్యాయన్నమాట. అండ్ సత్యం రాజేష్ చాలా రోజుల తర్వాత ఒక మంచి కామికల్ క్యారెక్టర్ దొరికింది. అంటే సత్యం రాజేష్ యొక్క ప్రాపర్ కామెడీ టైమింగ్‌ని ఈ సినిమాలో బాగా యూజ్ చేసుకున్నారు. సో ఆ క్యారెక్టర్ కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ ప్రియాంక జావల్కర్ ఒక స్పెషల్ రోల్ ప్లే చేసింది. అంటే ఒక సాంగ్ కొన్ని సీన్సే ఉన్నాయి గానీ బట్ తను మంచి గ్లామరస్‌గా కనిపించింది. సునీల్ ఈ సినిమాలో ఒక భాయ్ అనే క్యారెక్టర్ ప్లే చేశారన్నమాట. అంటే తనదైన కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్ ఇది. అంటే తనకి చాలా రెగ్యులర్ క్యారెక్టర్ అన్నమాట ఇది. సో ఆ క్యారెక్టర్ త్రూ కూడా కామెడీ వర్కౌట్ అయింది. వీళ్ళందరిలో కూడా కొంచెం డిఫరెంట్‌గా ప్రొజెక్ట్ అయిన క్యారెక్టర్ ఏదైనా అంటే శుభలేఖ సుధాకర్ గారు అనమాట. అంటే ఆయన్ని మోస్ట్‌లీ ఏదో కొంచెం ఒక సైడ్‌కి ఉండే ముసలాయనలాగో లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌లో మాత్రమే కూర్చోబెట్టే క్యారెక్టర్లు చూసాం ఇప్పటిదాకా. బట్ ఈ సినిమాలో ఆయన ఒక డిఫరెంట్ రోల్‌లో ఆయన క్యారెక్టర్ నేమ్ కూడా శుభలేఖ సుధాకరే ఈ సినిమాలో. సో ఆయన చేసే కామెడీ గాని లేదంటే ఆయన చుట్టూ నడిచే డ్రామా గాని నీట్‌గా ఉంది. అండ్ ఆయన క్యారెక్టర్ అనేది కొంచెం బాగా ఎస్టాబ్లిష్ అయింది. సో చాలా రోజుల తర్వాత ఆయనకు ఒక ప్రాపర్ క్యారెక్టర్ దొరికిందని చెప్పాలి. టెక్నికాలిటీస్‌కి వచ్చేటప్పటికి ఈ సినిమాకి మ్యూజిక్ బీమ్స్ ఎప్పటిలాగే మంచి థంపింగ్ మ్యూజిక్‌తో స్పెసిఫిక్‌గా రీజనల్ బీట్స్‌తో ఆడియన్స్‌కి మంచి కిక్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాకి ఆయన అడిషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారనమాట. మ్యాడ్‌లో ఏవైతే ట్యూన్స్ ఉన్నాయో వాటిని కొంచెం అప్‌డేటెడ్ వెర్షన్‌లో ఈ సినిమాలో కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాకి మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వచ్చి తమన్ చేశారనమాట. సో వీళ్ళిద్దరూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో అంటే ఎవరు ఏది ఇచ్చారని చిన్నపాటి కన్‌ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా బట్ హూఎవర్ వర్క్డ్ ఆన్ ఇట్ డిడ్ ఎ గుడ్ జాబ్. అంటే ఏదైతే కామెడీ ఎలివేట్ అవ్వాలో, ఏదైతే న్యూయాన్సెస్ ఎలివేట్ అవ్వాలో అవన్నీ కూడా ప్రాపర్‌గా ఎలివేట్ అయినాయి త్రూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. అండ్ శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్‌గా ఉంది. ఆ సినిమాలో ఆయన చిన్న క్యామియోలో కూడా కనిపించారన్నమాట. అది కొంచెం ఫన్నీగా ఉంటుంది గుర్తుపట్టిన వాళ్ళకి. అదర్ దాన్ దట్ మిగిలిన టెక్నికాలిటీస్ లైక్ ఆర్ట్ డిపార్ట్మెంట్ గాని, ప్రొడక్షన్ డిజైన్ గురించి గాని అంతగా చెప్పుకోవడానికి ఏం లేదు. అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ లాంటి సినిమా కదా! సో అక్కడక్కడ కూడా ఎర్రర్స్ ఇయన్నీ కనిపిస్తా ఉంటాయి. అంటే మిస్ మ్యాచ్ అవుతా ఉంటాయి లొకేషన్స్. సడెన్‌గా ఒక్కోసారి సీజీ షాట్ వస్తది. సడెన్‌గా కాకపోతే నాగవంశీ చెప్పారు కదా! కథ దాని కథనం ఇయన్నీ ఎవడడిగాడు? అలాగే ఇయన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా మోస్ట్‌లీ అంతా కూడా కామికల్ వేలోనే ఇదంతా సాగడం జరిగింది. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కథ అనేది ఆబ్వియస్లీ ఈ సినిమాలో లేదు కాబట్టి మోర్ ఆఫ్ డైలాగ్స్ అండ్ పంచెస్ మీద వర్కౌట్ చేశాడు. ప్రతి క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయింది. మెయిన్‌గా యాంటోనీ క్యారెక్టర్ త్రూ రన్ చేసే ఫన్ ఏదైతే ఉందో మెంటల్ హాస్పిటల్ సీక్వెన్సెస్ గాని ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే కామెడీ ఆఫ్ ఎర్రర్స్‌లో ఉండే వెసులుబాటు ఏంటంటే ఏ ఏ సీన్ ఎప్పుడొచ్చినా పర్లేదు. అంటే దానికి ఒక స్పెసిఫిక్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ గాని ఇవన్నీ కూడా ఏమి ఉండవనమాట. ర్యాండమ్‌గా వచ్చిన సీక్వెన్స్‌లు గాని, సీన్‌లు కూడా చాలా ఎంటర్‌టైన్ చేస్తాయి, ఎంగేజ్ చేస్తాయి. అయితే సెకండ్ హాఫ్‌కి వచ్చేటప్పటికి ఆ ర్యాండమ్‌నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. అందువల్ల ఏమవుతుందంటే అప్పటిదాకా ఒక హిలేరియస్‌గా ఎంజాయ్ చేసిన జర్నీ కాస్త ఒక్కసారిగా సెకండ్ హాఫ్‌లో స్లో డౌన్ అవుతుందనమాట. సో, ఆ స్లో డౌన్ అయిన తర్వాత మళ్ళీ అది పికప్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. స్పెసిఫిక్‌గా ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ గాని, లేదంటే ఎండింగ్ గాని మ్యాడ్ 1 స్థాయిలో అయితే అలరించలేకపోయాయి. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ వాచ్. సో, మ్యాడ్ స్క్వేర్ ఇస్ ఎ ఫన్ వాచ్. Go watch it with your gang. This is Dheeraj signing off.